లోకేష్ అందరవాడువను మరోసారి నిరూపించుకున్నాడు. కదిరి నియోజకవర్గంలోని కొక్కంటి క్రాస్ వద్ద గిరిజనులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో క్రింద కూర్చొని ఉన్న మహిళను చూసి లోకేష్ కూడా కిందే కూర్చొని వారి సమస్యలు తెలుసుకున్నారు. కదిరి నియోజకవర్గంలో సుమారు 14 గిరిజన తండాలు ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ వద్ద వాపోయారు. కనీసం రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. చాలామంది సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వ్యవసాయంకు ఇస్తున్న సబ్సిడీలు, డ్రిప్ వంటి సదుపాయాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయడంతో వ్యవసాయానికి దూరం అవుతున్నామన్నారు. కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా మంజూరు చేయడం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్యలు తీర్చాలని లోకేష్ను కోరారు. పెన్షన్ అడిగితే నీకు ఆడుంది పెన్షన్ మా ఇంట్లో చచ్చిపోయి చచ్చిపోయినాడు సార్. ఆ డబ్బులు కూడా రాలేదు. నాకు కొడుకు మూగాడు, నాకు కొడాలి దిగ్గది సార్. నాకు డబ్బులు చేసేవాళ్ళు సార్. పెన్షన్ అడిగితే పెన్షన్ లేదు, నీకు ఏట్లేదు. బేమకారాలు అన్ని కూతురు పడుకున్నాడు, అందుకు నీకు రాదు. బేమకారాలని చెప్తా ఉన్నారు సార్. పెన్షన్ కూడా రాలేదు సార్ నాకు. వారి సమస్యలు అన్నీ విన్న లోకేష్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజన తాండాలకు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని, ఇప్పుడున్న సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించి గిరిజనుల అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. చూస్తే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 500 మంది నామాంశం ఉన్న తాండాలని, గుడెమ్మల్ని పంచాయతీగా మార్చాను అంతే. కానీ ఎక్కడ నాకు నిజంగా ఒక విషయంలో బాధ కలుగుతుంది. ఎక్కడ నేను జయప్రదం అవ్వలేదంటే, పట్టణం నుంచి మీ తాండాలు, గుడెమ్మలకి కనెక్టివిటీ రోడ్లు అనేది మీ సమస్యలు పరిష్కరించే దిశగా ఆనాడు మేము పని ప్రారంభించినాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇతర బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుని 100 మంది కన్నా ఎక్కువ దామాంశం ఉన్న తాండాలు, గ్రామాలకి రోడ్లు వేసడానికి కొత్త ప్రాజెక్ట్ ఆనాడు 2000 కోట్ల రూపాయలతో మొదలుపెట్టాను. ఇప్పుడు ఆ పనులు ఆగిపోయినాయి. కొన్ని పనులు ఇప్పుడు అక్కడక్కడ చేస్తున్నారు.